హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ బగారా రైస్ విత్ మటన్ కర్రీ. ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళంటూ ఎవరుంటారు? నాకైతే చాలా ఇష్టం అండి. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 3/4 కేజీ మటన్ తీసుకొని మనం నీట్‌గా వాష్ చేసి కుక్కర్‌లో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి. ఇది 5 విజిల్స్ రానివ్వండి. ఇది విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇంతలో మనము వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. బగారా రైస్కి అలాగే మటన్ కర్రీకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో వాటిని కట్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి బగారా రైస్లోకి. అలాగే మటన్ కర్రీలోకి సన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బగారా రైస్లోకి పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటోలు కట్ చేసుకున్నాం కదా, వీటిని పక్కకు తీసి పెట్టి ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనాని కట్ చేసుకుందాము. ఇలా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోండి పుదీనా కొత్తిమీర. చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బగారా రైస్కి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నేనైతే ఇందులో చెక్క లవంగం అవి ఏవి వేయట్లేదండి, ఎందుకంటే మటన్ కర్రీలో వేస్తాం కాబట్టి మేము మసాలా ఎక్కువ తినము, మాకు అవే సరిపోతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిని మనం కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను వేసుకొని వేయించుకుందాము. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాము. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకే నేను 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి. మనం బియ్యాన్ని పక్కన నానబెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసుకొని ఉడికించుకుందాము. ఈ బియ్యాన్ని మినిమం 1/2 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి, లేదంటే మీకు బియ్యం సరిగ్గా ఉడకవు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మనం మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదా, మనకైతే రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన మన రైస్ ఉంది కదా, దాన్ని పెట్టుకుందాము. ఇందులో నుంచి ఆవిరిపోకుండా పైన ఇంకొక గిన్నెలో వాటర్ పెట్టండి. దీనివల్ల మనకి రైస్ మాడిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం మటన్ కర్రీకి ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
చెక్క, లవంగం, యాలకులు వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇది కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని వేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, టమాటోలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. థిక్గా కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఇంతలో మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రైస్ చాలా బాగా కుక్ అయింది, అలాగే అడుగంటలేదు. ఇప్పుడు మటన్ అయితే ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే మనకి మటన్ రెడీ అయినట్టు. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇక మటన్తో బగారా రైస్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.